అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఈనాటి అంశం సూరే అన్నాస్. సూర అన్నాస్ ఇది దివ్య ఖురాన్లోని 114వ అధ్యాయం, 114వ సూర. అంటే ఖురాన్లో ఉన్న చిట్ట చివరి సూర, సూరే అన్నాస్. ఇందులో మొత్తం 6 వాక్యాలు ఉన్నాయి, అంటే 6 ఆయతులు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. సూరే అన్నాస్ 114వ అధ్యాయము మరియు చిట్ట చివరి అధ్యాయము. ఇందులో మొత్తం 6 ఆయతులు, 6 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కా నగరంలో అవతరించింది. నాస్ అంటే మానవులు, ప్రజలు అని అర్థం. పూర్తి సూరా ఇప్పుడు చదువుతున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్. ఈ అధ్యాయం యొక్క ఇప్పుడు అనువాదం నేర్చుకుందాం. కుల్. కుల్ అనే అరబీ పదానికి అర్థం చెప్పండి లేదా ఇలా అను. ఉర్దూలో అయితే కహదీజియే. ఉర్దూలో మనం ఏమంటాం? కహదీజియే, కహో, ఇలా వస్తాయి. అఊజు. అఊజు అంటే మనం గతంలో నేర్చుకున్నాం, నేను శరణు కోరుచున్నాను, నేను రక్షణ వేడుకొనుచున్నాను, నేను రక్షణ వేడుకొంచున్నాను, రక్షణ కోరుచున్నాను, శరణు కోరుచున్నాను అని వస్తుంది. కానీ మై పనామే ఆతాహు. ఉర్దూలో మై పనాహమే ఆతాహు. పనా అంటే రక్షణ, శరణు అర్థం. బిరబ్బిన్నాస్. బిరబ్బిన్నాస్. బిరబ్బి అంటే రబ్కి, అంటే ప్రభు యొక్క. నాస్ అంటే ప్రజలు, మానవులు అని అర్థం. కానీ లోగోంకే. నాస్ అనే అరబీ పదానికి ఉర్దూలో అర్థం లోగోంకే. బిరబ్బి అంటే రబ్కి. తెలుగులో చెప్పాలంటే బిరబ్బి అంటే ప్రభు యొక్క. నాస్. నాస్ అంటే ప్రజలు. పూర్తి వాక్యం. మొదటి వాక్యం కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ అంటే దాని అర్థం ఇలా అను, నేను శరణు కోరుచున్నాను. ఎవరిది అంటే మానవుల ప్రభువు, మానవుల ప్రభువు. అదే ఉర్దూలో అనువాదం కహదీజియే మై పనామే ఆతా హూ లోగోం కే రబ్ కి. కహదీజియే మై పనామే ఆతా హూ లోగోం కే రబ్ కి. ఇది మొదటి వాక్యం. రెండవ వాక్యం మలికిన్నాస్. రెండే పదాలు ఉన్నాయి ఇక్కడ. మలికి. మలిక్. మలిక్ అంటే చక్రవర్తి. తెలుగులో చెప్పాలంటే చక్రవర్తి, రాజు. సర్వచక్రవర్తి ఉంటాడు కదా, సూపర్ రాజు, సూపర్ కింగ్ ఎవడైతే ఉంటాడో అతన్ని మలిక్ అంటారు. సూర్య ఫాతిహాలో వచ్చినటువంటి మాలిక్ అంటే అక్కడ యజమాని, ఇక్కడ వేరు. ఇది మలిక్, మాలిక్ కాదు. మాలిక్ అంటే యజమాని, ఓనర్. ఇక్కడ మలిక్ అంటే చక్రవర్తి. ఉర్దూలో చెప్పాలంటే మలిక్ యాని బాదుషా. మలిక్ అంటే బాదుషా. ఓకే. మలికిన్నాస్ అంటే లోగోంకే. లోగోంకే బాదుషాకి. లోగోంకే బాదుషాకి. తెలుగులో చెప్పాలంటే మానవుల చక్రవర్తి. మానవుల చక్రవర్తి. ఇది రెండో వాక్యం. ఇక మూడో వాక్యం ఇలాహిన్నాస్. ఇలాహిన్నాస్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇలాహ్ అంటే దేవుడు, ఆరాధ్యుడు, పూజనీయుడు. ఉర్దూలో చెప్పాలంటే మాబూద్. నాస్ అంటే లోగ్, ప్రజలు. ఇలాహిన్నాస్ అంటే మానవుల ఆరాధ్య దైవం లేదా మానవుల దేవుడు అని తెలుగులో అంటాం. ఉర్దూలో చెప్పాలంటే లోగోంకే మాబూద్. లోగోంకే మాబూద్. ఇది మూడో వాక్యం. ఇప్పుడు నాలుగో వాక్యం మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మిన్ అంటే నుండి, సే, ఫ్రమ్ అని గతంలో మనం నేర్చుకున్నాం. షర్. షర్ అంటే చెడు, కీడు. ఉర్దూలో కూడా షర్ అని అంటాం.
మిన్ షర్రి అంటే చెడు నుండి, కీడు నుండి. ఉర్దూలో షర్సే. వస్వాస్, 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 మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. మిన్ షర్రి ఒక పదం, వస్వాస్ ఒక పదం, ఖన్నాస్. ఓకే, వస్వాస్ అంటే తెలుగులో దుష్ట భావాలు, చెడు ఆలోచనలు. తెలుగులో వస్వాస్, వస్వసే అంటారు కదా. వస్వస అంటే చెడు భావాలు, దుష్ట ఆలోచనలు, దుష్ట భావాలు అని. यानी उर्दू में वसवसे डालने वाला, उर्दू में కూడా వస్వస అంటారు. ఆ తర్వాత ఖన్నాస్. ఖన్నాస్ అంటే మాటి మాటికి మరలి వస్తూ చెప్పేవాడు అని అర్థం. మాటి మాటికి మరలి వస్తూ, మాటి మాటికి మరలి వస్తూ అంటే అతని యొక్క కపటం బయటపడినప్పుడేమో దాక్కుంటాడు, లేకపోతే మళ్ళీ వచ్చి మన మనసులో దుష్ట ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని ఖన్నాస్ అంటారు. ఉర్దూలో చెప్పాలంటే చుప్ చుప్ కర్ హమ్లా కర్నే వాలేకే. చుప్ చుప్ కర్ హమ్లా అంటే అతని నీరు పారినంతసేపు బహిరంగంగా ఉంటాడు. అతని యొక్క దుష్టభావం ఇట్లు మనకు చెడు చేస్తున్నాడని తెలవగానే వెళ్ళి దాక్కుంటాడు. ఇక పూర్తి వాక్యం మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అంటే తెలుగులో చెప్పాలంటే దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి. దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి. వాడు మాటి మాటికి మరలి వస్తూ దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి. ఉర్దూలో దాని అనువాదం వస్వసా डालने वाले जो छुप छुप कर हमला करने वाले के शर से. वसवसा डालने वाले छुप छुप कर हमला करने वाले के शर से. ఇది 4వ వాక్యం అయిపోయింది. ఇప్పుడు 5వ వాక్యం అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్. అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ అంటే అల్లదీ ఒక పదం, యువస్విసు ఒక పదం, ఫీ ఒక పదం, సుదూరి ఇంకొక పదం, నాస్ ఇంకొక పదం. ఇక అల్లది అంటే జో అంటే ఎవడైతే, హూ ద మ్యాన్ హూ అని అర్థం. అల్లది అంటే ఎవడైతే. ఉర్దూలో చెప్పాలంటే జో అంటాం. యువస్ విసు అనే అరబీ పదానికి అర్థం దుష్ట భావాలు వేసేవాడు. వస్వస వచ్చింది కదా, వస్వస అంటే దుష్ట భావాలు. యువస్ విసు అంటే ఆ దుష్ట భావాలు కలిగించేవాడు. ఇది నౌన్ అవుతుంది, అది క్రియ అవుతుంది కదా. వెర్బ్ చేసే వ్యక్తి, పని చేసే వ్యక్తి. యువస్విసు అంటే దుష్ట. వస్వస డాల్నే వాలా, వస్వస డాల్నే వాలా. యువస్విసు అంటే దుష్ట భావాలు, చెడు ఆలోచనలు కలిగించేవాడు అని అర్థం యువస్విసు అంటే. తర్వాత ఫీ అనే అరబీ పదానికి అర్థం లోపల, లో, ఇన్, అందర్ అని. మే అని వస్తుంది, మే అందర్ అని వస్తుంది. ఓకే. సుదూరి ఇంకొక పదం వచ్చింది, సుదూరి. సుదూరి అనే అరబీ పదం ఇది ఒక బహువచన పదం. దీని ఏకవచనం సదర్. సదర్ అంటే హృదయం, దిల్. సదర్ అంటే హృదయం, దిల్. సుదూర్ అంటే హృదయాలు, దిలో అంటారు. ఫీ సుదూరి అంటే హృదయాలలో, మనస్సులలో అని వస్తుంది. నాస్ అంటే ప్రజలు. ఇక పూర్తి వాక్య అనువాదం ఎవడైతే ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడో, ఎవడైతే ప్రజల హృదయాలలో దుష్టభావాలను కలిగిస్తాడో వాడి చెడు నుండి. ఇక్కడ చెడు అనే పదం ఈ వాక్యంలో రాలేదు, కానీ పైనుంచి కలుపుకుంటూ వస్తే ఆ అర్థం వస్తుంది. అల్లది యువస్విసు ఫీ సుదూరిన్నాస్. దాని ఉర్దూ అనువాదం జో వస్వసా డాల్తా హై లోగోं के दिलों में. జో వస్వసా డాల్తా హై లోగోं के दिलों में. తెలుగులో ఎవడైతే ప్రజల మనస్సుల్లో దుష్ట భావాలను, చెడు భావాలను రేకెత్తిస్తాడో, కల్పిస్తాడో అని అర్థం. ఇక చివరి వాక్యం మినల్ జిన్నతి వన్నాస్. మినల్ జిన్నతి వన్నాస్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. మిన్ ఒకటి, జిన్నతి ఇంకొక పదం, వన్నాస్ ఇంకొక పదం. మిన్ అంటే సే నుండి, ఫ్రమ్ అని మనం గతంలో నేర్చుకున్నాం. జిన్నతి అంటే ఇది బహువచనం, జిన్నులకు బహువచనం, జిన్నతి. వా అంటే మరియు, అండ్, ఆర్. నాస్ అంటే ప్రజలు. మినల్ జిన్నతి వన్నాస్ అంటే లోగ్. ఓకే. దాని పూర్తి వాక్యం వాడు మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు, లేదా జిన్నాతి జాతికి చెందిన వాడైనా కావచ్చు.
దాని తెలుగు అర్థం ఏంటిది? వాడు జిన్నాతు జాతికి చెందిన వాడైనా కావచ్చు, లేదా మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు. ఉర్దూ దాని అనువాదం वो जिनों में से और इंसानों में से हो, वो जिनों में से और इंसानों में से हो. ఇప్పుడు దాని పూర్తి వాక్యం, పూర్తి అరబీ అనువాదం, అరబీ మరియు దాని తెలుగు మరియు ఉర్దూ అనువాదాలు చెబుతాను. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, ఇలా అను, నేను మానవుల ప్రభువు యొక్క శరణు కోరుచున్నాను. ఉర్దూలో చెప్పాలంటే కహ్ దీజియే मैं पनाह में आता हूँ लोगों के रब की మలికిన్నాస్, అంటే మానవుల చక్రవర్తి. ఉర్దూలో లోగోంకే బాద్షాకి ఇలాహిన్నాస్, తెలుగులో మానవుల ఆరాధ్య దైవం యొక్క. ఉర్దూలో అయితే లోగోంకే మాబూద్కి. అంటే ఈ మూడు వాక్యాలు ఇలా కలిపి చదవాలి. ఏమని? ఇలాను, నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణు అంటే ఆయన యొక్క రక్షణ కోరుతున్నాను, ఆయనను కాపాడమని వేడుకుంటున్నాను. దేని నుంచి? ఏ చెడు నుంచి అంటే ఇప్పుడు వస్తుంది, ఈ 4వ వాక్యం కాంచి వస్తుంది. ఏమని? మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అంటే మాటి మాటికి మరలి వస్తూ దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి. ఉర్దూలో చెప్పాలంటే వస్వసా डालने वाले छुप छुप कर हमला करने वाले के शर से. ఆ తర్వాత అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, దాని అనువాదం ఏంటిది? వాడు మానవుల హృదయాల్లో దుష్టభావాలను కలగజేస్తాడు, చెడు ఆలోచనలు కలగజేస్తాడు. ఉర్దూలో जो वसवसा डालता है लोगों के दिलों में मिनल जिन्नति वन्नास. చివరి వాక్యం అంటే అతడు జిన్నులలోని వాడైనా కావచ్చు, లేదా మానవులలోని వాడైనా కావచ్చు. ఉర్దూలో ఓ జినో మే సే और इंसानों में से हो. ఈ 3 వాక్యాలను ఒక విధంగా కలిపి చదవాలి. ఈ చివరి 3 వాక్యాలను, వాటి అర్థం ఏంటిది అంటే దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి, వాడు మాటి మాటికి మరలి వస్తూ ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు. వాడు జిన్నాతు జాతికి చెందిన వాడైనా కావచ్చు, లేదా మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు. దాన్ని ఉర్దూలో చెప్పాలంటే ఎలా అంటే वसवसा डालने वाले छुप छुप कर हमले करने वाले के शर से जो वसवसा डालता है लोगों के दिलों में वो जिनों में से हो और इंसानों में से हो. అల్లాహ్ తాలా మనందరికి కూడా ఈ ఖురాన్ అధ్యాయాన్ని మంచిగా అర్థం చేసుకొని చదివే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరియు వాటిని ఎక్కువగా ఆచరించి ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని కూడా అల్లాహ్ తాలా మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్